పి, డిప్యూటీ సీఎం క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వంశీ యువసేన 37వ వార్డు అభ్యర్థిని, అలాగే వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ని. విశాఖపట్నంలోని సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని పురస్కరించుకొని 98 వార్డులు, విశాఖపట్నంలో 98 వార్డుల్లోని ప్రతి వార్డు నుంచి ఒక టీము ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ప్రతి టీంకి 14 మంది సభ్యులు ఉండాలా. 14 మంది డ్రెస్ కోడ్గా బ్లాక్ కానీ బ్లూ కానీ లోవర్, వైట్ టీషర్ట్ అండ్ షూ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ టోర్నమెంట్ అంతా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ ఏరియాలో ఉన్న స్టేడియంలో జరుగుతుంది. సెప్టెంబర్ 2 నుంచి ఈ క్రికెట్ పండుగ ఒక 20-25 రోజులు జరుగుతుందండి. సెప్టెంబర్ నెలంతా ఉంటుంది. టోర్నమెంట్కి ఎంట్రీ ఫీజుగా 1000 రూపీస్, అలాగే విన్నర్ ఆఫ్కి 50,000 రూపాయలు, రన్నర్స్కి 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలు నిర్ణయించాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రకరకాల బహుమతులు ఇస్తామండి. ఈ టోర్నమెంట్ పూర్తిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కోఆర్డినేటర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి క్రీడల్ని ఆయన ప్రోత్సహించడం ఆయనకి చాలా సంతోషకర విషయం. మేము చెప్పగానే ఆయన ఒప్పుకొని తప్పకుండా చేయండి, ప్రతి విషయంలో నిన్ను తోడుంటానని మాకు మాటిచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి వార్డు కార్పొరేటర్లు, ప్రతి వార్డు మెంబర్స్, వీర మహిళలు అందరూ ఈ టోర్నమెంట్ సహకరించాలి. ఈ టోర్నమెంట్ని భారీ విజయంగా, జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రూపా కొల్లూరు. నేను 31వ వార్డ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఇవాళ మేము తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, ఒక క్రికెట్ మ్యాచ్, అది నార్మల్ లోకల్ పీపుల్కి ప్రోత్సహించకరంగా మేము ఒక క్రికెట్ మ్యాచ్ రేపు పొద్దున టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. అది మా సౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా మేము ఇది ఒక పండుగలాగా చేసుకుంటాం. మీరు రేపు సెప్టెంబర్ 2 అన్నిటికంటే పెద్ద పండుగ ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆయన బర్త్డే రోజు మా సౌత్ నుంచి మేము చాలా పెద్ద గిఫ్ట్, అంటే ఒక విద్య, వైద్య, స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించాలని అందరికీ ఉన్నది కాబట్టి స్పోర్ట్స్ కూడా మేము ఒక దిశగా పట్టుకెళ్ళాలని క్రికెట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పిల్లలకి గల్లీ క్రికెట్లో ఆడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ప్రతి గల్లీ క్రికెట్కి అంటే పెద్ద ఎత్తుగా రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. సో దీనికి రేపొద్దున ఇది అంటే ఇది కానీ హిట్ అవుతే రేపొద్దున గర్ల్స్తో కూడా, అంటే అమ్మాయిలతో కూడా ప్రోత్సహించడానికి మేము అది కూడా అంటే చేపిస్తాం. సీజన్ 1 ఇది. సో నెక్స్ట్ సీజన్లో ఇంకా ఎన్నో వస్తాయి, ఎన్నో స్పోర్ట్స్ కింద వస్తాయి. దీనికి ప్రతి ఒక్కరు ఒక లేడీ, ఒక మెన్తో రిలేటెడ్ కాదు, ఇది అందరితో పిల్లలతో సహా రిలేటెడ్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ, అంటే మనం చెప్పారు కదండి, ఇక్కడ స్టేడియం మన 1 టౌన్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగబోతుంది కాబట్టి రేపు ప్రతి 98 వార్డులు, అంటే టోటల్ వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం వస్తారు. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మొత్తం క్రికెట్ ఎవరైతే ఆడుతున్నారో ఆడిన వాళ్ళకి మొత్తం ప్రోత్సహించిన వాళ్ళకి కూడా మేమందరూ నించుంటాం. ఇది మా 31st వార్డు కాదు, ప్రతి దక్షిణ నియోజకవర్గంలో ప్రతి నాయకులతోని మేము సంప్రదించి మేము రేపొద్దున అది జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగు అర్జును, విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు అధ్యక్షుడు, జనసేన పార్టీ. మరి యువతను కూడా ప్రోత్సహించి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి తీసుకొని సుమారు 25 రోజులు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ 98 వార్డుకి ఒక టీం చెప్పున ప్రతి ఒక్క యువతిని కూడా ఎక్కడైతే ఇంట్లో గడ కూర్చోనో లేకపోతే ఈదుల్లో కూర్చోనో క్రికెట్లు ఆడుకున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి యువతని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క జనసేన పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, మరి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి తరపు నుంచి, నా బ్రదర్ తరపు నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇలా స్పోర్ట్స్ కూడా సపోర్ట్ చేసి ఈ యువతని కూడా ముందుకు తీసుకెళ్ళి, అంటే రానున్న రోజుల్లో యువతకి ఏం చేశారు,
అనే మాట లేకుండా యువతను కూడా ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 98 వార్డులు, అంటే ఏ విధంగా అంటే అక్కడ పెందూర్తి అవ్వచ్చు, గాజువాక అవ్వచ్చు, భీమిలి అవ్వచ్చు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క టీం తీసుకొస్తే ఇక్కడ 98 రోజుల్లో 98 మీటింగుల్లాగా జరుగుతాయి. అంటే ఏ విధంగా అంటే ఇది ఒక జాతర, అంటే మనం వినాయక చవితి లాగా, దసరా లాగా, సంక్రాంతి పండగలాగా జరుపుకోవడానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సుమారు 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నాన్ స్టాప్గా ఒక పండగ వాతావరణం కనబడుతుందని మేము తెలియజేస్తున్నాం. ఈ ఒక దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో పండుగలు చూశారు. ఈ పండగ, ఈ టోర్నమెంటు ఘన విజయంగా ముందుకు తీసుకెళ్తారని మనం జనసేన పార్టీ తరపు నుంచి జన సైనికులకి, వీర మహిళలకి, నియోజకవర్గం నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ ఒక టోర్నమెంట్కి ఆహ్వానం పలుకుతున్నామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్.